చిన్నన్న చీటికి మాటికి అలకపాన్ పెక్కుతున్నారు. అధికార కార్యక్రమాల్లో తనకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రోటోకాల్ రగడ రచ్చకెక్కుతోంది. ఎమ్మెల్యేతో చిన్నన్నకు విభేదాలున్నాయి. అధికార పార్టీలో 2 పవర్ సెంటర్లతో ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా చిన్నన్న? ఏంటాయన హోదా? అసలు ఎమ్మెల్యే ఎవరు? వారి మధ్య గొడవలకు కారణాలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాటలు పెరిగిపోయాయి. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. అంతర్గత పోరు బహిర్గతమవుతోంది. నేతల కలహాలు, సిగపట్లో హసంవాతి ప్రతిష్ట మంటకలుస్తోంది. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు మధ్య పోరు తారస్థాయికి చేరింది. అలంపూర్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ ఆధిపత్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్లాన్ కు సంపత్ చెక్ పెడుతున్నారు. ఇక మక్తల్ హస్తం పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహర్ని అడ్డుకునేందుకు అడుగడుగునా కొందరు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రూపు గోలా కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇక వనపర్తిలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, లోకల్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. పచ్చుగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకరంటే మరొకరికి అసలు గిట్టని పరిస్థితి నెలకొంది. ఒకరు వెళ్లే కార్యక్రమానికి మరొకరు డుమ్మా కొట్టడం, ఒకరి ఫ్లెక్సీలో మరొకరికి ఫోటోకు స్థానం ఉండటం లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురవుతున్న చిన్నారెడ్డి అధికారుల తీరుపైన మండిపడటం సర్వసాధారణమైంది. ఈ కోవలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం వేదికగా చిన్నారెడ్డి ఉగ్రరూపం ప్రదర్శించారు. టీచర్స్ అవార్డుల ప్రధానోత్సవం రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. ఎప్పటి నుంచో గూడు కట్టుకుంటున్న ఆవేశం కట్టలు తెంచుకొని ప్రసంగం రూపంలోకి బయటకు వచ్చింది. దీనంతటికి చిన్న చిన్న విషయాలే కారణమైనప్పటికీ కాంగ్రెస్ అంతర్గత స్వేచ్ఛకు పార్టీ మార్క్ పాలిటిక్స్ ఉదాహరణగా నిలిచింది. టీచర్స్ డే అవార్డుల అందజేత కార్యక్రమానికి చిన్నారెడ్డి తన అనుచరులతో కలిసి ముందుగానే వచ్చారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలస్యంగా రావడంతో ప్రోగ్రాం ప్రారంభోత్సవం 2 గంటలు ఆలస్యమైంది. టీచర్స్ డే ఫ్లెక్సీలో సర్వేపల్లి రాధాకృష్ణన్ తో పాటు మంత్రి జూపల్లి ఫోటోలు పెద్దగా కనిపిస్తే చిన్నారెడ్డి ఫోటో చిన్నగా ఉంది. దీంతో చిన్నన్న చిన్నబుచ్చుకున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీచర్స్ లేకపోయినా మెరుగైన ఫలితాలు ఎలా వచ్చాయని క్వశ్చన్ చేశారు. అంతటితో ఆగకుండా జిల్లా కలెక్టర్ పై కూడా మండిపడ్డారు. మంత్రి జూపల్లి కంటే తాను తక్కువ కాదని, కేబినెట్ హోదా ఉన్న ఫోటోను చిన్నగా ముద్రించారని ఫైర్ అయ్యారు. ఇది తనను అవమానించడమేనని, దీని వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వడంతో మంత్రి జూపల్లి కల్పించుకొని మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ఇదేదో అప్పటికప్పుడు వచ్చిన ఆవేశం కాదు. గత 9 నెలలుగా వనపర్తిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యమే ఈ వివాదం. 2014 నుంచి 2018 వరకు ఇదే చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో నిరంజన్ రెడ్డి పైన పలుసార్లు చిన్నారెడ్డి మండిపడిన సందర్భాలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డి రాష్ట్రానికి సేవ చేయాలి కానీ కేవలం వనపర్తిలోనే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించడం అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ పరంగా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేగా చిన్నారెడ్డి అప్పట్లో డిమాండ్ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్నారెడ్డి ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా వనపర్తిలో అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ గతానికి భిన్నంగా వాదిస్తున్నారు. తనకు గౌరవం దక్కాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వనపర్తి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ తూడి మేఘారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. 4 సార్లు ఎమ్మెల్యే, ఒక పర్యాయ మంత్రిగా పనిచేసిన అనుభవం చిన్నారెడ్డికి ఉంది. సర్వేల్లో వెనుకపడటంతో మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో చిన్నారెడ్డి వర్గం ఎన్నికల్లో సహాయ నిరాకరణ పాటించింది. ఎవరైనా ముఖ్య నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే ఇలా కనిపించి అలా వెళ్లిపోయేవారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చిన్నారెడ్డికి ప్రణాళిక మండలి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో ఎమ్మెల్యేలతో ప్రోటోకాల్ సమస్య వస్తోంది. ఎక్కువగా హైదరాబాద్ లో ఉండాల్సిన చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ప్రతి కార్యక్రమంలో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎదిరించడమే చిన్నారెడ్డి వర్గీయులు పనిగా పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు చిన్నారెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి వనపర్తి పాలిటిక్స్ లో హల్చల్ చేస్తున్నారు. కార్యకర్తల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తనయుడని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని చిన్నారెడ్డి ప్రయత్నిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇప్పించాలనే ప్లాన్ లో ఉన్నారు. టికెట్ రేసులో ఉండేలా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారెడ్డి తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డికి వ్యతిరేకంగా ఉండేవారిని పార్టీలో చేర్చుకుంటూ కాంగ్రెస్ కండువాలు కప్పేస్తున్నారు. చిన్నారెడ్డి, మేఘారెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం వనపర్తి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కు అద్దం పడుతోంది. రాజీవ్ గాంధీ జయంతి ప్రోగ్రామే ఇందుకు ఉదాహరణ. ఇరు వర్గాలు పరస్పరం విసురుకుంటున్న సవాళ్లతో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు కాకారేపుతున్నాయి. తన వర్గం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో చిన్నారెడ్డికి తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో బీఫారాలు ఇచ్చేది తానేనంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పేస్తున్నారు. దీంతో చిన్నారెడ్డి వర్గం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. ఇరువురికి పదవులు ఉంటే కలిసి పనిచేసుకుంటారని పార్టీ అధిష్టానం భావించింది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకత్వం తలలు బాదుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పార్టీ నేతల తీరు ఈ విధంగా ఉండటం ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పవర్ సెంటర్ల మధ్య నెలకొన్న వివాదాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. ఈ సమస్యను పార్టీ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.